ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ 35 కోట్లతో పనులు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పక్క రాష్ట్ర నేతలు నిధులిస్తే మంత్రి అడ్లూరి ఎమ్మెల్యే సత్యం చేతులతో పోయారని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంతో కొండగట్టును పట్టించుకోలేదని అన్నారు. 1,25,00,000తో కొత్త కోనేరు కట్టామని వాటికి నిధులు ఎవరిచ్చారో చెప్పాలంటున్న మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ తో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన మూలంగా ఇటు అభివృద్ధి నేపథ్యంలో 35 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఆ విషయంపై మాట్లాడుతందుకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు రవిశంకర్ గారు ఉన్నారు. వారిని మాట్లాడి తెలుసుకుందాం. మరి చెప్పండి, అంటే నిన్న పవన్ కళ్యాణ్ పర్యటన మూలంగా కొండగట్టు అభివృద్ధి నేపథ్యంలో 35 విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఏకీభవిస్తున్నారా? 100% ఏకీభవిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర అంజన్న భక్తుల పక్షాన అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ ఒక శోచనీయమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే 2 ఏళ్ళు అవుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి భక్తి కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం. గతంలో బీఆర్ఎస్ హయాంలో దాదాపుగా 100 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేసినాం. అంతేకాకుండా 500 కోట్లు కూడా ప్రకటించడం జరిగింది. 100 కోట్లు మరి ఎన్నికల కంటే ముందు కూడా విడుదల చేయడం జరిగింది. వాటన్నింటినీ ఉన్న పనులను రద్దు చేసి ఒక్క రూపాయి బిల్ల కూడా తీసుకురాకుండా నిన్న సత్యం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఒకవేళ మరి ఒక్క రూపాయి అయినా తెచ్చి ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి మాట్లాడాడు. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, వైజంక్షన్ కాడికి రా, కొండగట్టుకు నువ్వు ఎప్పుడు వస్తావో టైం చెప్పు, తప్పకుండా వస్తాం. మేము చేసినటువంటి అభివృద్ధి ఏందో, ఆ తెచ్చిన నిధులు ఏందో, నువ్వు చేసింది ఏందో తప్పకుండా మాట్లాడదాం. కానీ ఇవాళ నేను మీడియా ద్వారా, మెగా9 టీవీ ద్వారా ఒకటే సత్యంకి చెప్తా ఉన్నా, నీకు చిత్తశుద్ధి లేదు, అంజన్న మీద ప్రేమ లేదు, చొప్పదండి మీద నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ లేదు, కనుకనే నువ్వు ఇలాంటి వరకు 1 రూపాయి కూడా తీసుకురాలి. అట్లాంటిది 10 ఏళ్ళుగా 9.5 ఏళ్ళుగా కొండగట్టులో తాగడానికి కూడా మంచినీటి సౌకర్యం లేనటువంటి దాన్ని నిరంతరం 10 లక్షల లీటర్లు మరి మంచినీళ్ళు ఇచ్చే విధంగా మంచినీటి సౌకర్యాన్ని కల్పించినాం, మెట్ల దారి చేసినాం. అంతేకాకుండా శాశ్వత నీటి పరిష్కారం కోసం మరి వరద కాలువ ద్వారా సంతులన నదికి ఒక పంపును నిర్మాణం చేసినాం. అది పనులన్నీ కూడా మధ్యలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో టక్కన పనులన్నీ అయిపోయినాయి. ఆ కాంట్రాక్టర్ బిల్లు కూడా ఇచ్చినాం, దాదాపు 1,20,00,000 రూపాయల బిల్లు కూడా ఇచ్చినాం. 14 కోట్ల రూపాయలతో దాన్ని మంజూరు చేసినాం. ఇక 1 రూపాయి ఇవ్వలేదంటే నీకు ఆ మాత్రం కూడా సోయలేదు, నువ్వు శాసనసభ ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా అర్హునివి కాదు. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కొండా సురేఖ గారికి కానీ రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దేశంలోనే ఒక మహామాన్విత ఆలయంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ గారి ప్రయత్నం, ఎట్లయితే యాదాద్రిని అభివృద్ధి చేశారో దాన్ని మించి అభివృద్ధి చేద్దామని కేసీఆర్ గారికి ఆనాడు మరి ఒక పెద్ద మాస్టర్ ప్లానే తయారు చేశారు. వారికి ఒక మంచి అధికారిని కూడా నియమించి చేయడం జరిగింది. సేమ్ ఆ మాస్టర్ ప్లాన్ను మళ్ళీ అదే అధికారిని నియామకం చేసుకొని వెంటనే గతంలో ఏవైతే చేపట్టినటువంటి పనులు ఉన్నాయో వాటిని నిరంతరంగా కొనసాగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి సత్యం కూడా వాటి మీద చొరవ తీసుకోవాలని, అది కాకుండా నువ్వు కొత్త నిధులు ఏం చేస్తావో చెప్పకుండా పాత నిధులనే రద్దు చేసినావు, ఇంకా కొత్త నిధులు ఏం చేస్తాను? కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన సవాల్ను మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈ సవాలు ఎక్కడ తీసుకుంటారు, ఎక్కడ ఉంటుంది? నేను ఏమంటున్నానంటే అదే కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రంలో వైజంక్షన్ ఉంటుంది. నేను అక్కడికి మీరు ఎప్పుడు రమ్మంటే వస్తా, ఏ టైం చెప్తే వస్తా, ఏ వారమో ఏ టైం చెప్తే నేను తప్పకుండా అక్కడికి వస్తా. మీరు ఇచ్చిన సవాల్కు నేను సవాల్ చేసిన, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే అడిగి రా. ఇది మొత్తానికైతే రవిశంకర్ చెప్పుకొచ్చేది ఏంటంటే, గతంలో మేము చేసిన అభివృద్ధి పనులు మేము చూపిస్తాం, మీరు ఇచ్చిన సవాల్కు మేము సవాల్గా వస్తాం, వైట్ జంక్షన్ దగ్గరికి రండి, మేము చేసిన అభివృద్ధి చూపిస్తే నువ్వు రాజీనామా చేస్తావని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు